హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ మీడియా. అంబటి రాంబాబు గారి అరెస్టుతో చాలా కొంతమంది బాధపడిపోతున్నారు. ముఖ్యంగా ఆయన కుటుంబ సభ్యులు, ఆయన కూతుర్లు కూడా నిన్న వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏడుస్తూ వెక్కి ఏడుస్తూ చాలా భయభ్రాంతులకు గురైపోయాము, చాలా ఇబ్బంది పడిపోయాము, చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఫేస్ చేశాము. ఏంటి ఇంత దారుణమా, ఇంత దౌర్భాగ్యమా, ఇంత దారుణంగా వ్యవహరిస్తారా అని చెప్పి ఆమె మాట్లాడటం. డెఫినెట్గా బాధ ఉంటుంది, భయం కూడా క్రియేట్ అయ్యి ఉంటుంది. ఎందుకంటే అక్కడ పరిస్థితులు కూడా చూస్తే అలాగే అనిపించాయి. కాబట్టి ఆ పరిస్థితులకి మీ నాన్నగారి మాటలు ఎందుకు అంతలా క్రియేట్ అయ్యాయి అంటే ఒక్కసారి ఆయన మాటలు కూడా మీరు వినండి. మీ ఇంట్లో మీ ఆయన్నే ఇలా ఒక వేరే వాళ్ళు వచ్చి ఒక ఎల్ కొడక అని అంటే ఎలా ఉంటుంది? మీరు ఎంత బాధపడతారు, ఎంత కోపం వస్తుంది, ఆగ్రహం వస్తుంది. ఏంటి మా నాన్నని, మా నాయకుడిని, ఇంత నేను అభిమానించేటువంటి వ్యక్తిని ఇంత ఈ మాట అంటారా? ఏ నా కొడుకు వస్తాడు, ఏ ఎల కొడుకు వస్తాడు రమ్మని చెప్పి అంటాడా అని చెప్పేసి మీకే ఒక రకమైనటువంటి వస్తే కొట్టి ఏదో ఒకటి చేసేయాలనేటువంటి కోపం వస్తుంది. మరి అదే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఒక సీనియర్ పొలిటికల్ లీడర్, సీనియర్ ఎమ్మెల్యే, సీనియర్ మంత్రి, సీనియర్ ముఖ్యమంత్రి, 50 ఏళ్లకు పైగా రాజకీయ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తి మీకంటే నచ్చకపోయి ఉండొచ్చు. మీకు ఆయన పార్టీ నచ్చదు, ఆయన నచ్చరు, ఆయన వ్యవహారం నచ్చదు, ఆయన సిద్ధాంతాలు నచ్చకపోయి ఉండొచ్చు. వయసు కన్నా గౌరవం ఇవ్వాలి కదా, ఎవ్వరు మాట్లాడరు. ఇప్పుడు మీకు ఆయన గురించి మాట్లాడేందుకు బయటకు వచ్చి కాపులు గుర్తించారు. కాపుల గురించి మీరు మాట్లాడతారు, మేము కాపు మహిళలము, కాపుల్ని మేము కాపుల్లో పుట్టడం ఇంత గొప్పగా చేసుకున్నటువంటి అదృష్టంగా భావిస్తున్నాము అని మీరు ఫీల్ అవుతున్నారేమో, కానీ కాపులు అలా ఫీల్ అవట్లా. ఎందుకు అంటే ముఖ్యంగా మీ నాన్నగారు కాపులకి చేసింది, ఊడబొడిచింది చెప్పాలంటే ఒక్క పని కూడా లేదు. ఆయన వల్ల కాపులకి నష్టమే జరిగిందే తప్ప ఏ కోసాన కూడా లాభం జరగల. ఇది ఇప్పటి నుంచి కాదు. రంగా గారి పేరు చెప్తున్నారు. ఇంకొకసారి కనుక రంగా గారిని చాలా క్లియర్గా వినండి. రంగా గారిని, వంగవీటి మోహన్ రంగా గారిని, అంబటి రాంబాబు గారిని దయచేసి పోల్చకండి. సంజనాలు, సుకన్యలతో మాట్లాడి ఇంత నీచంగా దిగజారినటువంటి వ్యక్తిని, కాపులు అంటే తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళకి పని పాట ఉండదు, వాళ్ళకి అసలు బుర్రే పని చేయదు అనుకున్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి వ్యక్తిని వంగవీటి మోహన్ రంగా గారి గురించి నేను చెప్పేంత వయసు కానీ, అనుభవం కానీ, అర్హత కానీ నాకు లేదు. నేను చెప్తున్నాను కదా. అలాంటిది ఇలాంటి వ్యక్తికి నోటికి అదుపు లేకుండా ఒక వ్యక్తి దగ్గర ఊడిగం పాలేరు పని చేస్తున్నటువంటి వ్యక్తికి ఆయన గురించి మాట కాదు కదా, ఆయన కాలి ధూళి, ఆయన చెప్పుకున్నటువంటి ధూళి, దానిని కనీసం టచ్ చేయడానికి కూడా పనికిరానటువంటి వ్యక్తి. అది గుర్తుపెట్టుకోండి. అసలు ఇంకెవరైనా కంపేర్ చేస్తే మాత్రం ఒక రేంజ్లో చితక్కొట్టాలనిపిస్తుంది నాకైతే. చెప్పు తీసుకుని పట్టా కొట్టాలని, ఆయనకి ఈయనకి పోలికేంట్రా అని చెప్పి. అర్థమైందా? అలాంటి కంపారిజన్ చేయకండి దయచేసి. దరిద్రమైనటువంటి వ్యక్తి గురించి, ఆ మహానుభావుడిని కనీసం అలాంటి ఆలోచన కూడా తీసుకురాకండి అంతే. ఇకపోతే ఇంకా కాపుల గురించి మాట్లాడుతున్నారు. మేము కాపు మహిళలము, మేము భయభ్రాంతులకు గురైపోయాము అని చెప్పి. మరి పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తిని ఆయన ఇంట్లో ఆడపిల్లల్ని, పసిపిల్లల్ని, తల్లి ఆవిడ పేరు మౌనికనే ఏదో ఉంది, అంబటి రాంబాబు గారి కూతురు, ఆడపిల్లల్ని ఎలా తిట్టారో తెలుసా? సరే ఇక్కడ గురించి వదిలేద్దాం. అంటే మొన్న ఏదో రాజకీయాల్లో ఉన్నారు కదా, ఆయన అంటే ఈయనకి అడ్డొచ్చేస్తున్నారేమో, మరి ఆయన సీఎం పొజిషన్ పోటీ పడుతున్నారు కాబట్టి అడ్డొస్తున్నారేమో అనుకోవచ్చు. చిరంజీవి గారు అనేటువంటి వ్యక్తి ప్రజారాజ్యం పార్టీ పెట్టాలి అనేటువంటి ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచనను చంపేయడానికి కుట్ర పన్నినటువంటి వ్యక్తి మీ అంబటి రాంబాబు, మీ నాన్నగారు. ఆయన ఇది నేను చెప్పిన మాట కాదు. మీరు ఒక్కసారి ఎవరు జీవిత రాజశేఖర్ మాట్లాడినటువంటి మాటలు వింటే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. అంబటి రాంబాబు గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళని తిట్టి, వాళ్ళని హింసించి, వాళ్ళని డిగ్రేడ్ చేసే వరకు ఊరుకోలేదని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి వినండి కావాలంటే. ఎంత కుట్ర చేశారో ఆలోచించండి. అలాంటివి ఎన్ని కుట్రలు చేసుంటారో ఊహించడం కూడా కష్టమే. ఒక కాపు నాయకుడిగా రంగా గారి తర్వాత ఒక సినిమాల్లో రారాజుగా వెలిగినటువంటి ఒక వ్యక్తి ఎన్నో వందల వేల మందికి కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు దానం చేసినటువంటి చిరంజీవి గారు రాజకీయాల్లోకి వచ్చి మంచిగా పరిపాలన చేద్దామని వస్తే ఆయన మీద బురద జల్లటానికి వచ్చినటువంటి మొట్టమొదటి కాపు కులద్రోహి ఈయనే. అది గుర్తుపెట్టుకోండి. వాళ్ళు నాకు అవసరం లేదు, మా పార్టీకి కూడా అవసరం లేదని ఆయన చెప్పేశారు. అలాంటప్పుడు కాపులకి మీరు కూడా అవసరం లేదు,
మీరున్నటువంటి ఇలాంటి దరిద్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు కానీ, ఆ పార్టీలు కానీ కాపులు కూడా అవసరం లేదనేటువంటి భావనలో వాళ్ళు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు.